నంబర్ సిరీస్. సో నంబర్ సిరీస్ అంటే ఏంటి, బేసిక్గా మనకి ప్రతి నెంబర్ని ఒక డిఫరెంట్ వేలో రాస్తారు కదా. సో అది బేసిక్గా ఆ ప్యాటర్న్ ఏంటి ఐడెంటిఫై చేసి నెక్స్ట్ ఏ నెంబర్ వస్తుంది అనే దాన్ని ఐడెంటిఫై చేయడమే నెంబర్ సిరీస్. సో ఫస్ట్ క్వశ్చన్, 2, 5, 12, 23, 38. ఇది కొంచెం డైరెక్ట్గా అనిపిస్తుంది కదా. 2 నుంచి 5 ఎంత, 3. 5 నుంచి 12 ఎంత, 7. అంటే 3, 7. ఓకే. 12 నుంచి 23 ఎంత, 11. 3, 7, 11. ఒక్కొక్కసారి ఆ గ్యాప్స్ ఉంటాయి కదా మనం ఫైండ్ చేసిన గ్యాప్స్, ఆ గ్యాప్స్కి కూడా మళ్ళీ మీరు గ్యాప్స్ని వెతకాల్సి వస్తుంది. అంటే 3, 7, 11కి మళ్ళీ గ్యాప్స్ ప్యాటర్న్స్ ఏంటి అలా కూడా వెతకాల్సి వస్తుంది. 23 తర్వాత 38 అంటే 15. 3, 7, 11, 15. సో ఇప్పుడు ప్యాటర్న్స్ ఏమొస్తున్నాయి మీకు, 3 నుంచి 7 4 పెరిగింది, 7 నుంచి 11 4 పెరిగింది, 11 నుంచి 15 4 పెరిగింది. అంటే 15 నుంచి నెక్స్ట్ నెంబర్ 4 పెరుగుతుంది కాబట్టి 19. 19 ఏంటి, 19 డైరెక్ట్ వచ్చేస్తుందా, కాదు. 19 అనేది గ్యాప్ మాత్రమే. అంటే 38కి 19 పెంచి నెక్స్ట్ నెంబర్ రాయాలి మనం. ఓకే. సో 38కి 19 పెంచితే ఆన్సర్ వస్తుంది మనది ఎంత, 57 వస్తుంది. ఓకే. సో ఆన్సర్ మనది 57. అర్థమైంది కదా. గ్యాప్కి మళ్ళీ మనం గ్యాప్స్ ఫైండ్ చేసి ఆ ప్యాటర్న్ ఏంటో ఐడెంటిఫై చేయాలి. అన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే యాడ్ చేశాను నేను మీకు. నెక్స్ట్ వచ్చేసి 0, 1, 8, 27, 64. ఇంకోటి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే క్యూబ్స్ స్క్వేర్స్ ఉంటాయి కదా మనకి. అంటే 2కి క్యూబ్ అంట, 2కి స్క్వేర్ అంతే. ఇవన్నీ మీకు మీరు బట్టి వెళ్ళొచ్చు. అంటే 27 క్యూబ్ ఎంత ఒకేసారి నేను అడిగితే మీరు చెప్పగలగాలి. సో అలాగా 1 నుంచి 30 వరకు క్యూబ్స్ ఇంకా స్క్వేర్స్ ఒక పేపర్ మీద రాసుకుని బట్టి పట్టండి అవి. ఎందుకు అంటున్నానంటే ఎగ్జామ్స్లో ఒక్కొక్కసారి ఈ ప్యాటర్న్స్ ఇలాంటి సిరీస్ వచ్చినప్పుడు ఒక్కొక్కసారి ఆ బట్టి పట్టినవి మీకు ఇక్కడ యూజ్ అవుతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 0, 1, 8, 27, 64 ఉంది. అదే మీరు బట్టి పట్టారు అనుకోండి ఆ స్క్వేర్స్ క్యూబ్స్, మీకు ఈ నెంబర్స్ చూస్తేనే అర్థమైపోతుంది నేను ఈ నెంబర్స్ ఎక్కడో చూసాను అని. సో అప్పుడు మీకు డైరెక్ట్గా క్లియర్గా అర్థమవుతుంది. 8 అంటే 2 ది క్యూబ్, 27 అంటే 3 ది క్యూబ్, 64 4 ది క్యూబ్. సో 2, 3, 4 నెక్స్ట్ వచ్చేసి 5 ది క్యూబ్ అవుతుంది. 5 ది క్యూబ్ ఎంత, 125. సో అలా ఆన్సర్ అలా వస్తుంది. సో ఆ క్యూబ్స్ స్క్వేర్స్ అనేవి బట్టి పట్టండి. 1 to 30 చాలు మ్యాక్సిమం అవుతుంది. ఒకవేళ 1 to 30 అవ్వకపోతే 1 to 20 అయినా బట్టి పట్టండి అట్లీస్ట్. అండ్ సో ఈ క్వశ్చన్ అంత ఈజీగా అయిపోయింది. జస్ట్ మీకు క్యూబ్స్ తెలిసి ఉండాలి. అదే క్యూబ్స్ తెలియలేదు అనుకోండి, మామూలుగా మనం ఏం చేస్తాం, 0 నుంచి 1 డిఫరెన్స్, 1 నుంచి 8 7 డిఫరెన్స్, 7. ఇక్కడ మీకు గ్యాప్స్ ఫైండ్ చేసినా గ్యాప్స్ అర్థం కావు మీకు, ఎందుకంటే ఆ గ్యాప్స్ అనేవి సరిగ్గా ఉండవు కదా, దానికి ప్యాటర్న్స్ ఉండవు గ్యాప్స్కి. అదే క్యూబ్స్ రూట్స్ తెలిసి ఉంటే మీకు అది యూజ్ అయ్యేది. నెక్స్ట్ వచ్చేసి 3, 7, 17, 39, 85. సో 3 to 7 4 గ్యాప్, 7 to 17 10 గ్యాప్, 4 10, 17 to 39 22 గ్యాప్. ఓకే. 4 10 22. అసలు ప్యాటర్నే అవ్వట్లేదు కదా మీకు అనిపిస్తున్నది. 4 10 22 ఆలోచిద్దాం. సో 85 - 39 వచ్చేసి 46 కదా. సో 4 10 దెన్ వచ్చేసి 22 అండ్ దెన్ 46. సో ఇక్కడ ప్యాటర్న్ ఏంటి మీకు ఏమర్థం అవుతున్నది. సో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఇది ఒక న్యూ టైప్ ఆఫ్ సిరీస్ అనమాట. ఇక్కడ ఎప్పుడు గ్యాప్స్ ఒకటి కాదు, ఇక్కడ మీరు డిఫరెంట్ వేలో ఆలోచించాలి. ఇక్కడ గ్యాప్స్లో మీకు ఏం అర్థం కావట్లేదు. 4 వస్తుంది, 10 వస్తుంది, తర్వాత 22 వస్తుంది. అది కన్ఫ్యూజింగ్గా ఉంది కదా, ఎలాగ పెరుగుతుందో అర్థం కావట్లేదు మీకు. సో ఇక్కడ యూజ్ ఏం చేస్తారంటే మీరు టెక్నిక్, నాకు అర్థమైనంత వరకు 4కి మళ్ళీ 4 యాడ్, అంటే 4 2s 8 ప్లస్. సో ఇక్కడ ఏమవుతున్నారంటే 3 into 2 అంటే 6 ప్లస్ 1 చేస్తున్నారు, ఒక ఆడ్ నెంబర్ ప్లస్ చేశారు. ఓకే. 7 into 2 అంటే 14 ప్లస్ అక్కడ 1 యాడ్ చేసాం కాబట్టి నెక్స్ట్ ఆడ్ నెంబర్ ఏంటి, 3 వస్తుంది కదా, ఇప్పుడు 3 యాడ్ చేస్తున్నాం. సో 7 into 2 is equals to 14 ప్లస్ మనది 14 ప్లస్ 3 17. నెక్స్ట్ వచ్చేసి 17 into 2 అంటే 34. ఇందాక 3 యాడ్ చేసాం కాబట్టి నెక్స్ట్ ఆడ్ నెంబర్ ఏంటి 5. సో అందులో 5 యాడ్ చేస్తాం, సో 39 అవుతుంది. సో అదనమాట. సో ఇందులో మనం గ్యాప్స్ ఐడెంటిఫై చేసి ఉపయోగం లేకుండా పోయింది, అర్థమైంది కదా. ఆ గ్యాప్స్ నుంచి కూడా మీరు ప్యాటర్న్ ఐడెంటిఫై చేయొచ్చు, అది వేరే విషయం. కానీ మీకు డైరెక్ట్గా ఇందులోనే ప్యాటర్న్ ఐడెంటిఫై చేసే ఛాన్స్ ఉన్నారు కాబట్టి ఇందులో చేయొచ్చు మీరు. సో ఇందులో ఇంటూ చేసి మళ్ళీ యాడ్ చేశారు. ఆ యాడ్ కూడా నార్మల్గా సేమ్ చేసుకుంటూ వెళ్ళలేదు, పెంచుకుంటూ వెళ్ళారు, ఆడ్ నెంబర్స్ చేసుకుంటూ వెళ్ళారు. సో ఇదొక టైప్ ఆఫ్ టెక్నిక్ అనమాట. సో ఇదేంటంటే మీరు బేసిక్గా అన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ టెక్నిక్స్ గుర్తుపెట్టుకోండి. సో ఎన్ని ఎక్కువ క్వశ్చన్స్ సాల్వ్ చేస్తే
మీకు అన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ గుర్తుంటాయి. సో నెక్స్ట్ టైం ఒక క్వశ్చన్ వచ్చింది అనుకోండి, మీరు అన్ని విధాలుగా ఆలోచించడానికి మీకు యూజ్ ఉంటుంది. ఇప్పుడు ఈ క్వశ్చన్ వస్తే మీరు సడన్గా ఒకవేళ ఈ టైప్ ఆఫ్ మీరు ఎప్పుడు చేయలేదు అసలు మెథడ్. సో ఈ వేలో మీరు అసలు ఆలోచించరు కూడా, మీరు వేరేగా ఆలోచిస్తారు. గ్యాప్ నుంచి గ్యాప్ ఇంకా ఏంటి ఐడెంటిఫై చేసి 4, 10 ఎలా వచ్చింది, 4, 10 కంటే 6 వచ్చింది, మళ్ళీ 10, 22 అంటే మళ్ళీ 12 వచ్చింది. సో అలా ఆలోచించుకుంటూ వెళ్తారు. సో దానికన్నా మీరు ఇలా చేయొచ్చు. సో దిస్ ఇస్ అ డిఫరెంట్ వే. సో అలా బేసిక్గా ఎక్కువ క్వశ్చన్స్ సాల్వ్ చేస్తే మీకు అర్థమవుతుంది. అందుకని నేను మీకు డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే ఇక్కడ చూపిస్తున్నాను. దెన్ వచ్చేసి 2, 3, 5, 7, 11, 13 ఇది వెరీ ఈజీ అనమాట. 2, 3 ఇవన్నీ ఏంటి ప్రైమ్ నెంబర్స్. సో ప్రైమ్ నెంబర్స్ తెలుసు కదా అందరికీ, ఏవైతే దేంట్లోని డివైడ్ అవ్వవు, జస్ట్ ఆ నెంబర్తో తప్ప ఇంక 1తో తప్ప ఇంకే నెంబర్తోని డివైడ్ అవ్వవు. ఇప్పుడు 5 టేబుల్ ఇంకా 1 టేబుల్లో తప్ప ఇంకెక్కడ రాదు. అలాగా 13 టేబుల్లో తప్ప ఇంక 1 టేబుల్లో తప్ప ఇంకెక్కడ రాదు కదా. 2, 6 12 అవుతుంది, కానీ ఇంకా డైరెక్ట్ ఇంకెక్కడ 13 అనేది రాదు. 2, 7 13 రాదు, ఎక్కడ 13 రాదు. సో అలాగా. సో ఇవన్నీ ప్రైమ్ నెంబర్స్. సో ఈ ప్రైమ్ నెంబర్స్ అన్నీ ఆర్డర్లో రాసుకుంటే వెళ్ళిపోయారు. నెక్స్ట్ వచ్చి ప్రైమ్ నెంబర్ ఏమవుతుంది, 15 కాదు 17. ఆఫ్ కోర్స్ 19 కూడా ప్రైమ్ నెంబరే, కానీ డైరెక్ట్ 13 తర్వాత వచ్చి ప్రైమ్ నెంబర్ అయితే 17 కదా. సో 17 ఇస్ ద ఆన్సర్. సో దాట్స్ ఇట్ గైస్. ఈ వీడియోలో అయితే నెంబర్ సిరీస్ అన్నీ కవర్ చేశాను. డిఫరెంట్ టైప్ ఆఫ్ ఉంటాయి. సో మోస్ట్లీ ఆస్డ్ అంటే ఎక్కువ క్వశ్చన్ పేపర్లో రిపీట్ అయ్యే టైప్ ఆఫ్ నెంబర్ సిరీస్ అయితే చేశాను. నెక్స్ట్ వీడియోలో ఆల్ఫాబెట్ సిరీస్ చేస్తాను. ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఉంటాయి కదా మనకి, అవన్నీ కూడా కవర్ చేస్తాను. డేటా సఫిషియన్సీ వీడియో కూడా చేస్తాను. అండ్ థ్యాంక్ యూ. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.